పాలిటిక్స్ అంటే ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ జరుగుతుంది? 100కి 100% జరుగుతుంది. సో ప్రస్తుతం ఉద్యోగాల కొరత అనేది ఏపీలో చాలా కనిపిస్తుంది కదా. సో ఉద్యోగాల కొరత ఏ మేరకు తగ్గవచ్చు? ఉద్యోగాల కొరత ఒక 50% తగ్గవచ్చు. సో కావాలని వైసీపీ నేతలు మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో కావాలని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. నిజమే అనుకోవచ్చు? ఆ మాట 100% కరెక్టే. నిజమే. అతను ఏంటంటే ఒక హీరో, కొంచెం రెబలిజం ఉన్న, ఒక పవరిజం ఉన్న మ్యాన్. అతన్ని రెచ్చగొడుతున్నారు. ఏంటంటే పడుకున్న పులిని లేపి తన్నించుకుంటున్నారు అనమాట. అది పంజాబీ సిరితో ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్స్ ఆఫ్టర్ తెలుస్తుంది అది ఏదైనా. సో పొత్తులో వస్తున్నారు కదా జనసేన టీడీపీ. అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఏ పదవైనా రావచ్చు. డిప్యూటీ సీఎం రావచ్చు, లేకపోతే హోంశాఖ రావచ్చు, లేకపోతే ఆరోగ్య శాఖ రావచ్చు. వీటిలలో ఏదైనా రావచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జగన్ పరిపాలనలో ఐటీ పెట్టుబడులు ఎంతవరకు తెచ్చారు అనుకోవచ్చు? జగన్ పరిపాలనలో ఐటీ పెట్టుబడులు అయితే నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళు వస్తే మాత్రం, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం తప్పకుండా ఆ రాష్ట్రం మరొక రాజధానిగా ఒక వెలుగు వెలుగుతుంది. అంటే ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల డెవలప్మెంట్ చేయలేకపోయామని చెప్పేసి అన్నారు. దాన్ని ఎలా తీసుకొచ్చారు? పేక్ మాటలు చెప్పొద్దని చెప్పండి. పేక్ ఆర్టిస్టులు అన్నారు. రైతులు ధర్నాలు చేసి మా భూములు మేము రాజధానికి ఇచ్చాము, ఇచ్చినందుకు మాకు ఇది చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారని రైతులు కడుపు కట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఎండనక వాననక గాలనక ధర్నాలు చేస్తున్నాడు అంటే వాళ్ళని ఫేక్ ఆర్టిస్టులు అన్నారు. వీళ్ళని కూడా ఫేక్ మాటలు చెప్పొద్దని చెప్పండి. ఫేక్ వాగ్దానాలు, ఫేక్ డైలాగులు చెప్పొద్దని చెప్పండి. కూడా చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది. దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీ పతనం కావచ్చు అంటారా? వచ్చి 2024 ఎలక్షన్ వైసీపీ పూర్తిగా భూస్థాపన అవుతుంది అంటారా? నేల మట్టమే అవుతుంది, తప్పకుండా భూస్థాపితమే అవుతుంది.